ఆందోళనలో ముస్లింలు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత విధానంలో ఈ చట్టాన్ని అంగీకరించం. మతాల పట్ల వివక్ష తగదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. పౌరసత్వ చట్టం గురించి ముస్లిం వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కులాలు మతాల పట్ల వివక్ష చూపించడం సరికాదన్నారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి అన్ని వర్గాలు ముఖ్యమే, అందరికీ భద్రత కల్పించడం సీఎం జగన్ లక్ష్యం. ఈ బిల్లు ప్రస్తుతం ఉన్న పద్ధతిలో మాకు అంగీకారం కాదని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది. కులాలు మతాల పట్ల వివక్ష చూపిస్తే దేశానికి మంచిది కాదన్నది మా పార్టీ విధానం. ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడి సంతులిత విధానం తీసుకొస్తే మంచిదన్నది సీఎం జగన్ ఆలోచన అన్నది. ఖచ్చితంగా ఆ మాటని జగన్ నోటితో చెప్పించండి. రెండవది, ప్రజలు కూడా తేలుస్తారు అసలు ముస్లింలకి ఏంటి ప్రాబ్లం, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకి ఏంటి ప్రాబ్లం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా హఫీజ్ ఖానే సమాధానం చెప్పాలా, జగన్ సమాధానం చెప్పాలి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బంగ్లాదేశ్లో ఉన్నోడు, పాకిస్తాన్లో ఉన్నోడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమేతరులు అక్కడ మతపరమైన వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళని ఈ దేశంలోకి తీసుకొచ్చి పౌరసత్వం ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏంటి ప్రాబ్లం, ఇక్కడున్న ముస్లింకి ఏంటి ప్రాబ్లం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఎమ్మెల్యేలకి ఏంటి ప్రాబ్లం, ఇదేంటో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేశద్రోహులలో మొట్టమొదట ఉంటారు సిఏఏని వ్యతిరేకించినోడు ఎవడైనా సరే. హఫీజ్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దేశద్రోహి అయ్యారు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకెంతమంది దేశద్రోహులు అవుతారో చూద్దాం. ఇకపోతే